ఓవైపు వివాదాల్లో ఉంటూనే మరోవైపు వరుస పర్యటనలతో బిజీగా ఉంటున్నారు మంత్రి కొండా సురేఖ. తన కూతురు కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలపై సొంత పార్టీ నేతలే భగ్గుమంటున్నారు. కొండా సురేఖ ఫ్యామిలీపై సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇదంతా జరుగుతున్నా కొండా సురేఖ మాత్రం తన నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. కొండా సుస్మిత వివాదం తర్వాత తొలిసారిగా వరంగల్లో పర్యటన కొనసాగుతోంది. రంగసాయిపేట ప్రభుత్వ కాలేజీ వన మహోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు కొండా సురేఖ. అక్కడ మొక్కలు నాటారు. రైట్, మనం చూడొచ్చు. ఒకవైపు వివాదం కొనసాగుతోంది, మరోవైపు వరుస పర్యటనతో బిజీగా ఉంటున్నారు మంత్రి కొండా సురేఖ. తన కూతురు కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలపై సొంత పార్టీ నేతలే భగ్గుమంటూ ఉన్నారు. కొండా సురేఖ ఫ్యామిలీపై యాక్షన్ తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇదంతా జరుగుతున్నా పట్టించుకోకుండా కొండా సురేఖ మాత్రం తన నియోజకవర్గంలో పర్యటిస్తూ ఉన్నారు. ఇక అప్డేట్స్ మా ప్రతినిధి కుమారస్వామి అందిస్తారు. కుమారస్వామి, కొండా సురేఖ వివాదం ఒకవైపు కొనసాగుతోంది, కానీ కొండా సురేఖ మాత్రం వరుస పర్యటనలతో బిజీగా ఉన్నారు. అంటే వరంగల్లో ఆమె పర్యటిస్తూ ఉన్నారు, ఒక కార్యక్రమానికి కూడా హాజరయ్యారు. అప్డేట్స్ ఏంటి? వరంగల్ జిల్లాలో మంత్రి కొండా సురేఖ సంబంధించినటువంటి పర్యటన ఆద్యాంతం ఉత్కంఠ భరితంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొండా సురేఖ ఫ్యామిలీకి సంబంధించినటువంటి వివాదాన్ని అధిష్టానం చూసుకుంటుంది. క్రమశిక్షణ సంఘం పరిధిలో ఉంది అని చెప్పి ఒకవైపు జరగడం, అదేవిధంగా నిన్న సాయంత్రం ఫారెస్ట్ అధికారులకు సంబంధించినటువంటి డిప్యూటేషన్ ను రద్దు చేసిన తర్వాత కొండా సురేఖ ఎలా రియాక్ట్ అవుతుంది, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ లో నెలకొన్నటువంటి రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయి అనేటువంటిది అటు రాష్ట్ర వ్యాప్తంగాను ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ఒక ఇంట్రెస్టింగ్ పరిణామాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ రోజు సరిగ్గా 11 గంటల తర్వాత మంత్రి కొండా సురేఖ తన సొంత నియోజకవర్గం వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి రంగశాపేట డిగ్రీ కళాశాలకు చేరుకున్నారు. ప్రత్యేక వన మహోత్సవం సంబంధించినటువంటి వన మహోత్సవం స్పెషల్ డ్రైవ్ ఏదైతే ఉందో రాష్ట్ర వ్యాప్తంగా ఆమె నిన్న రివ్యూ చేసిన తర్వాత ఆ కార్యక్రమాన్ని తన సొంత నియోజకవర్గం నుంచి ప్రారంభించారు. కొద్దిసేపటి క్రితమే ఆమె రంగశాపేటలో ఉన్నటువంటి డిగ్రీ కళాశాలకు చేరుకున్నారు. డిగ్రీ కళాశాలకు చేరుకున్నటువంటి మంత్రి సురేఖకు జిల్లా కలెక్టర్ సత్యశారదతో పాటు ఫారెస్ట్ అధికారులు, అదేవిధంగా లోకల్ లీడర్స్ అంతా కూడా ఘన స్వాగతం పలికారు. ఆమె నిర్దేశించినటువంటి షెడ్యూల్ ప్రకారం మొదట వన మహోత్సవం లోపల మొక్కలు నాటారు. ఆ మొక్కలు నాటిన తర్వాత ఆ కళాశాలలో ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక జిమ్ ను కూడా ఆమె ప్రారంభించారు. ఆ తర్వాత వన మహోత్సవం ప్రత్యేకతను జరిపేటువంటి చెట్లు నాటేటువంటి స్టాల్స్ ను కూడా ఆమె సందర్శించి ఇప్పుడు ప్రస్తుతం ఆమె బహిరంగ సభలో పాల్గొంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తం కొండా సురేఖకు సంబంధించినటువంటి పర్యటన నేపథ్యంలో ఆమెకు సంబంధించినటువంటి అనుచరులు కూడా పెద్ద ఎత్తున రంగశాపేటకు సంబంధించినటువంటి డిగ్రీ కళాశాలకు చేరుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తం అటెన్షన్ అంతా కూడా ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి అటెన్షన్ అంతా కూడా కొండా సురేఖ వైపు ఉంది. కొండా సురేఖ ఎలా రియాక్ట్ అవుతారు, ఏమైనా సీఎం ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత నేను మాట్లాడతాను అని చెప్పి మీడియాకు కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. అయితే నిన్న ముఖ్యమంత్రి రావడం, అదేవిధంగా ఈ పరిణామాలన్నింటినీ కూడా ఆయన రివ్యూ చేయడం అనేటువంటి జరిగింది. రివ్యూ చేసిన తర్వాత నిన్న ముఖ్యమంత్రి చేసినటువంటి స్పష్టమైన ప్రకటన తర్వాత ఈ రోజు కొండా సురేఖ ఎలా రియాక్ట్ అవుతారు, ఆ పరిణామాల మీద ఏమైనా మాట్లాడతారా, ఏ రకంగా ఒకవేళ ఆమె స్పందిస్తే ఏ రకంగా స్పందిస్తారనేటువంటి ఒక టెన్షన్ అయితే, ఒక ఉత్కంఠ అయితే నెలకొన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సాయంత్రం అంటే మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఆమె 3 గంటలకి ప్రెస్ మీట్ ద్వారా ఆమె స్పందించేటువంటి అవకాశం ఉంది అనేటువంటి కూడా ఆమెకు సంబంధించినటువంటి అంచర్లో కొంత లీకులు అయితే ఇస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సరిగ్గా 3 గంటలకి ఆమె మీడియాతో మాట్లాడతారా, మాట్లాడితే అధిష్టానానికి ఇప్పటికే ఆమె ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. రాష్ట్ర కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి వర్గంలో నెలకొన్నటువంటి అంశాలపైన ఖర్గేన్ కలిశారు. జాతీయ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జాతీయ అధ్యక్షుడు ఖర్గేన్ కలిసి కొన్ని ఇన్పుట్స్ కూడా దీపదాస్ మున్షితో కలిసి ఇన్పుట్స్ కూడా ఇచ్చారని చెప్పి ఆమె వర్గంలో ఒక ప్రచారం అయితే జరుగుతుంది. ఆ ఇన్పుట్స్ నేపథ్యం లోపల అధిష్టానం కూడా పిసిసి ఇచ్చేటువంటి నివేదిక, అదేవిధంగా క్రమశిక్షణ సంఘం ఇచ్చేటువంటి నివేదికను పరిశీలించిన తర్వాత చాలా జాగ్రత్తగా అడుగులు వేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే బీసీ నేతగా ఉన్నారు, చాలా రోజులు సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నారు, మహిళా మంత్రిగా ఉన్నారు. ఎట్లాంటి రియాక్షన్స్ ఉంటాయి, కాంగ్రెస్ పార్టీలో ఎట్లా ఉంటుంది, ఆమె సొంత నియోజకవర్గంలో ఎలా ఉంటుంది, రానున్న కార్పొరేషన్ హైదరాబాద్ తర్వాత ప్రతిష్టాత్మకమైనటువంటి కార్పొరేషన్ వరంగల్, ఆ వరంగల్ ఎన్నికల్లో కూడా కొండా సురేఖకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి భాగస్వామ్యం కూడా ఉండాలి. ఈ నేపథ్యం లోపల ఆయన మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు, దీన్ని సర్దిపుచ్చుతారా, ఏ రకంగా ఉంటుంది. ఈ రోజు కొండా సురేఖకు సంబంధించినటువంటి ప్రత్యేక అటెన్షన్ అయితే నెలకొంది. ఆమె
స్పందిస్తారనేటువంటి ఒక స్పెక్యులేషన్ అయితే వస్తా ఉంది. అది 3 గంటల తర్వాత ఆమె మీడియాతో మాట్లాడతారు అనేటువంటి ఒక లీక్ కూడా వచ్చింది. మరి అది ఎంతవరకు కరెక్ట్ ఉంటుందో Okay. స్పందిస్తారో చూడాలి. రైట్, థ్యాంక్ యూ కుమారస్వామి.